సార్, అనంత్ అంబానీ పెళ్లిలో జస్టిన్ బ్రీవర్ గారి స్టేజ్ ప్రదర్శన కోసమే కేవలం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారంట. ఇలా పెళ్లి కోసం, ఇలా స్టేజ్ షోల కోసం కోట్లు ఖర్చు పెట్టడంపై మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? యాక్చువల్‌గా ఇక్కడ కూడా మన ఆంధ్రాలో గాని చాలా డబ్బున్న వాళ్ళు ఏంటంటే కూతురికి పెళ్లి చేసేటప్పుడు గాని, కొడుకుకి పెళ్లి చేసేటప్పుడు గాని చాలా ఎగ్జూబరెంట్‌గా చాలా బాగా ఖర్చు పెట్టి చేయటం అనేది వాళ్ళకి అదొక తృప్తి. వాళ్ళు పెద్దవాళ్ళుగా అనిపించుకోవడం కోసం ప్లస్ రకరకాల అది తప్పని అనరు కానీ ఒక లెవెల్ ఎవరి లెవెల్కి వాళ్ళకి చేసుకోవాలంటే ఒకప్పుడు రోడ్డు మీద మిరపకాయ బజ్జీలు అమ్ముకునేవాడు వాళ్ళ ఫాదర్. దాని తర్వాత ఆ బిజినెస్ చేసి మొత్తానికి దేశాన్ని దొబ్బాడు. అది చేసి ఇలా చూపించలేదు. బండరత్నం సినిమాలో, గురువు సినిమాలో చూపిస్తే చూపించాలి. మిరపకాయ బజ్జీలు బాగా వేస్తారు గుజరాత్ వాళ్ళు. తిన్నావా? ఎప్పుడు తిన్నావా? లవగా ఉంటాయి బండగా. అందులో మళ్ళీ ఉప్పు కారం పెట్టిస్తారనమాట. సో తప్పులేదు. సర్వైవల్ కోసం మిరపకాయ బజ్జీలు అమ్ముకున్న పైకి రాకూడదు అంటే రావచ్చు, చెప్తున్నాం అంతే. అంతే మిరపకాయ బజ్జీలు కొంతమంది వేస్తారు, గులాబ్ జాములు వాళ్ళు బాగా వండుతారు గుజరాతీ వాళ్ళు, రాజస్థానీ వాళ్ళు. చూసావా మన రోడ్డు మీద ఉంటాయి చాలా నీట్ గా పెడతారు వాళ్ళు. మనలాగా ఈగలతో ఉండవు. మన వాళ్ళు ఈగలతో కల్పిస్తారు కావాలంటే. అక్కడి నుంచి పైకి వచ్చిన ఏళ్ళు ఒక్కొక్కటి పొట్ట బాణలాగా. ఒక అనిల్ అంబానీ ఒకటే రోజుకు ఒక 10 మైళ్ళు నడిచి బాగా మెయింటైన్ చేసి ఒక సినిమా యాక్టర్ వద్దన్నా కూడా వాళ్ళ అమ్మాళ్ళను తేనా మునియం చేసుకున్నాడు. తేనా అంబానీ వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయిపోయి అతని యొక్క రాంగ్ మూమెంట్ల కోసం చాలా పడిపోయింది షేర్ అంతా. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ తరపున వెళ్ళి మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసి ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. అతను కూడా వాళ్ళు బ్రదర్ కట్టినట్టుగాను. నేను అదే వద్దన్నారు. అరే మీకు ఉండడానికి ఒక 50 ఎకరాల్లోనూ 10 ఎకరాల్లోనూ అందంగా పీస్ఫుల్గా ఇల్లు ఏంటి, ఇల్లే స్వర్గం అంటారా? స్వర్గంలా కట్టుకోవాలి. అంతేగాని వాళ్ళ కోసం వీళ్ళ కోసం కట్టుకున్నాడు ముఖేష్ అంబానీ. ఏంటి ఒక 20 అంతస్తులు, ఒక 4,000, 5,000 కోట్లు అవసరం అది? నువ్వు అన్ని చోట్లకి అన్ని ఫ్లోర్లకి ఒకసారి వెళ్ళరా అంటే చచ్చిపోతాడు కదా. నేను అదే చెప్పాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పెద్ద ఇల్లు ఇస్తారు. ఏంటది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్లు పెట్టడానికి అన్ని కావాలి కాబట్టి వాళ్ళు కడతారు. అదే విధంగా మన జగన్ అక్కడ కట్టాడు విశాఖపట్నంలో. గవర్నమెంట్ సంబంధించి పెట్టుకోమని చాలా అందంగా కట్టాడు. నిజంగా అతను ఉండడానికి అయితే అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి ఏమైనా కట్టినట్టయితే అన్ని రూమ్లో ఒకసారి వెళ్ళరాండి సార్ అని అన్నాడు ఇంకో మన్నాడు ఉండడు. అంత పెద్దది ఉంటుంది. లేను ఒకసారి ఓకే ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు వెళ్ళాను. ఓకేనా? ఆయన అసిస్టెంట్ కూడా ఆయన వయసులో ఉంటే ఆయన పరిచయం అయితే ఆయన ఒకసారి కమ్ హియర్ అన్నాడు అనమాట. వాళ్ళ అమ్మాయిని కూడా కొంచెం ఈ రెడ్ మన చిల్లి ఏముంటుంది ఎవరిది అంబానీ ఎవరికి ఉందో మంచి FM రేడియో, అందులో చేరటం ముందు ఆయన అడిగాడు ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి చెప్పాను. ఆయన ప్రెసిడెంట్ గారి కింద ఉండి నన్ను అడుగుతున్నాడు. ఆయన నాన్న అనమాట ఆయనకి నిజంగా ఏం తెలియదని. ఆయన పేరు ముఖర్జీయే. సో ఇంతకీ అనిల్ అంబానీ మళ్ళీ పైకి వస్తున్నాడు. వాళ్ళ బెదర్లాగే మళ్ళీ ఇల్లు కడతామని చూస్తున్నాడు. అది పొరపాటుది. హ్యాపీగా ఒక 50 ఎకరాల్లో మైకిల్ జాక్సన్ కొనుక్కున్న ఇంటిలాగంటే అందులో సగం కట్టుకుంటే నీట్గా ఉంటుంది. అంతేగాని ఇతర కూడా అలాగే కట్టుకోకుండా యాంటీలియా అనేది కట్టాడు అక్కడ. అది అంత అవసరం అది. ఎందుకంటే భారతదేశం పూర్ కంట్రీ. ఓకే, బాంబేలో కొన్ని స్లమ్స్ ఉన్న ఏరియా ఏదో ఒకటి ఉందనమాట. ఆ ఏరియాలో ఉండి 1,00,000 మంది ఎంతమంది ఉంటారు, మన నలుగురికి ఒక ఫ్లాట్ చొప్పులు ఇచ్చినా కూడా ఇతను ఒక ఇల్లు చాలు, అందరికి ఫ్లాట్లు వచ్చేది. అది రాదు, అది మనసు ఉండదు. తిరుపతి వచ్చినప్పుడు కావాలంటే ఆ పూజారికి ఒక 5-6 లక్షలు ఇచ్చి అలా వెళ్తా ఉంటాడు వాళ్ళ అబ్బాయి. సో అది తప్పితే మరి అదే కర్మ అంటేనే. ఒకసారి తగ్గించారు మళ్ళీ వచ్చింది. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది, రాధిక అనే అమ్మాయి కదా. మంచి ఫిజిక్, చాలా అందంగా ఉంటుంది. వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళే, అంటే ముఖేష్ అంబానీ అనేది కాదు కానీ మంచి డబ్బు ఉన్న వాళ్ళే. ఇతనికి ఏదో చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నారు ఏం చెప్తున్నాడు, అది అనేది వాళ్ళకే తెలియదు. లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా. లవ్ ఈజ్ బ్లైండ్, మనీ ఈజ్ నాట్ బ్లైండ్ ఏదో ఉండదు కదా. మొత్తానికి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. మళ్ళీ అంటే చూసేవాళ్ళు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఇంత అందమైన అమ్మాయి అనిపిస్తూ ఉంటుంది, అంతేను కదా మరి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెళ్లి మట్టుకు చాలా బాగా ఎదిగి చేస్తారు. ఎక్కడున్న వాళ్ళే ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు 5-6 కోట్లు ఖర్చు పెట్టేస్తారు. 10 కోట్లు 20 కోట్లు దానికి ఏమో అంచెం ఉంది. ఆడు ఇప్పుడున్న జనరేషన్ ఖర్చు పెట్టేసిన తర్వాత 6 నెలలు వెళ్ళిపోతారు దోలు తెరుతున్నప్పుడు. అది చెప్తున్నాం కదా, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎక్కువ కాలం ఎందుకు బతలేకపోతారు. రోజు తిరిగిపోవడం, ఆ అమ్మాయికి తర్వాత ఉండడం, వీడికి ఏదో ఉండడం, ఏదో ముళ్ళు ఇరుగుద్ది అనమాట. ఎడమొఖం పెడమొఖం అంతేనే. ఏదో వంక దొరకాలి వాళ్ళు ఊడిపోవడానికి. ఆడు ఖర్చు పెట్టిన డబ్బులు ముందుకు రావు. ఇది అలాగ అవ్వాలని కోరుకుంటుంది కానీ
ఇతను ఇంత ఖర్చు పెట్టడంలో చాలా మీనింగ్లెస్ యాక్చువల్గా మనం అలాగ అనుకోవడం. ఎందుకంటే అందరూ డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారు. ఇక్కడ చాలా ప్రెస్టేజ్గా ఆ పలానా బేటర్ అడౌట్ సింగర్ జస్టిన్ బీబరో బార్బరో కానీ అటువంటి ఆడికి వస్తే ఆడికి 50 కోట్లు ఇస్తే 80 కోట్లు లేదా అవసరం 100 కోట్లు ఇస్తే వీళ్ళకి ఖర్చులో రాస్తారు అవ్వడం 100 కోట్లు. ఇటువంటి ఎందుకు చేస్తారంటే చాలా ఖర్చు బ్లాక్ వైట్ అవటం అంటే వాళ్ళకి అయ్యే అవసరం లేదు. గవర్నమెంటే చేతిలో ఉంది, ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉన్నాడు. అంచేత వాళ్ళంతా గుజరాతీసే. కాకపోతే కూడా అంత డబ్బు ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకునేవాడే మోడీ. అంచేత వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా, వీళ్ళకి తెలుసు. వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్స్ మే కమ్ అండ్ గో బట్ వీ గో ఆన్ ఫెర్ ఎవర్. వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు కదా, మేము మట్టుకు ఎప్పుడు ఇలాగ ఉంటాం అనేవాళ్ళు బాగా రిచ్ పీపుల్. రిచ్ అయిపోయారు. మిరపకాయ బజ్జీలు టు యాంటీ లేవర్కి వెళ్ళిపోయారు. అదే సో వీళ్ళకేంటి ఒక 500 కోట్లు ఎంతో. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఖర్చు పెట్టగలడు, మధ్యలో సంపాదించింది. వీళ్ళ మధ్యలో సంపాదించింది. వాళ్ళ అమ్మాయి పెళ్లికి డిమానిటైజేషన్ టైంలో ఖర్చు పెట్టేది బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి. సో ముఖేష్ అంబానీకి ఒక 1000 గాలి జనార్దన్ రెడ్డి అయితే ఒక ముఖేష్ అంబానీ. వాళ్ళు ఖర్చు పెట్టరా? ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. వాళ్ళ అబ్బాయి మీద కోళ్ళ మీద ఉన్న ప్రేమతోటి గౌరవంతో ఖర్చు పెట్టడం అనేది మనం డినై చేయకూడదు. వాళ్ళ యొక్క ఆనందం కోసం అందరూ ఖర్చు పెడతారు. బాగా లేనివాడు కూడా పెళ్లికి బాగా చేయాలనుకుంటాడా? ఏదో తన స్తోమతలో ఏదో బాగా చేయాలనుకుంటాడు. నేను అది చాలా బియర్ వేస్ట్ అంటాను, క్రిమినల్ వేస్ట్. హ్యాపీగా నీ బంధువుల్ని 200-300 పిలుచుకుని నీట్గా గుడిలో చేసుకోవడం మంచిది, ఆనందంగా ఒక ప్రశాంతమైన ప్లేస్లో అని నాకు అనిపిస్తుంది. నేను ఐ మ్యారీడ్ ఇన్ తిరుపతి, బ్రాహ్మణమ్మని చేస్తున్నాను, ఇక్కడే చేద్దాం నేను మెడ్రాస్లో. ఐ డోంట్ రిలిష్ లైక్ చేయను. రిసెప్షన్ కావాలంటే చేద్దాం, కానీ అది కూడా లిమిటెడ్గా 300-400 పీపుల్, 500 పీపుల్ అదే తప్పితే నా తరపు నుంచి మీకు ఏముంటారు, చిన్న జర్నలిస్టులను ఫిల్మ్లో ఒక 10-15 పీపుల్ తప్పితే అని చెప్పాను. అంటే బై ప్రయారిటీ. నా ప్రయారిటీ ఏంటంటే మరోమంట ఖర్చు పెట్టేసి అంత సీను లేదు, అది అవసరం కూడా కాదు. యాక్చువల్గా దేవుడి వెంకటేశ్వర సమక్షంలో చేసుకున్నాం, అదొక ఆనందం, అంతే కదా. వీళ్ళు అలా చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అవ్వచ్చు. ఇప్పుడు తిరుపతి అంతా బాగు చేస్తాను ఈ 100 కోట్లు పెట్టి, నేను అక్కడే చేస్తాను నా పెళ్ళి అంటే ఇంకా మంచి పేరు వచ్చేస్తుంది. మరి మాట్లాడితే తిరుపతి దేవస్థానం వెళ్ళిపోయి ఆ దేవుడికి 2 కోట్లు ఇచ్చి దండ పెట్టుకుంటారు కదా, రెండప్పుడు అక్కడే పెళ్లి చేసుకోవచ్చు. మరి నేనెవరిని చెప్పడానికి, కానీ అక్కడికి వాళ్ళు ఇంటర్నేషనల్ గెస్ట్లు, దేశంలో ప్రపంచంలో ఉన్న డబ్బున్న వాళ్ళు అందరూ రావాలి. ఏంటిది సరదా? ఈ డబ్బు ఖర్చు పెట్టే బదులు అదే ఆ పేరు దాని మీద అంటారు దాన్ని బాంబేలో, ఆ స్లమ్స్కి ఇస్తే నువ్వు ఒక 4,000-5,000 కోట్లు వాళ్ళందరికీ బిల్డింగ్లు వచ్చేస్తాయి. దాంట్లో ఉన్న తృప్తి ఎందులో ఉండదు. పెళ్లి కూడా చేయండి, 500-600 కోట్లు ఖర్చు పెట్టి, నీ ఇష్టం, దానికి దీనికి సంబంధం లేదు. 5,000 పెట్టి ఇల్లు కట్టేసుకోవడాలు అతనికి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు సినిమా హీరోలు తీసుకుంటారు లేనిది, ఆడెవడో బల చెప్ప పేరు అడిగి ఇస్తే ఇస్తాడు, తప్పే ఉంది. అతను రెమ్యూనరేషన్ అది, దానికి ఇంకొక 100 కోట్లు చేసి ఎవరా అంటాడు, తీసుకుంటాడు. ఆడెవడో ఒకసారి నాతో సినిమా తీసిన ప్రొడ్యూసరు ఫ్లైట్లో వెళ్తుంటే ఎవరో ఆ పేర్లు ఎంత ఆల్రెడీ చెప్పారు. ఒకసారి ఒక అమ్మాయి అలాగ వెళ్తుంది, హీరోయిన్, పెద్ద హీరోయిన్. ఎంత తీసుకుంటుంది అన్నమాట. నువ్వు ఇస్తే ఎంత తీసుకుంటుంది చెప్పాను. అది కదరా మా రిలేషన్, అదరా నిజం అడుగుతున్నాను, ఎంత తీసుకుంటుంది అన్నాడు. నీకు ఎందుకు ఇప్పుడు అని అనమాట. తర్వాత మళ్ళీ అడిగాడు, ఎంత తీసుకుంటుందిరా, నాకు బాగా బద్దు అనమాట. దేనికి, సినిమాక ఇంకా దేనికని అన్నాడు. కాబట్టి నేను అసలు జీవితంలో అడగనన్నాడు. అలాగా ఇస్తే ఎంత తీసుకుంటాడు, జస్టిన్ బీబర్ అన్నవాడు ఎంత తీసుకుంటాడు. అదే ఇప్పుడు అంటే వీళ్ళకి ఏదో విధంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, దేశంలో పేరు రావాలి. ఇదంతా కూడా ఇతర సక్సెస్ లో ఉన్నాడని తెలియడం వాళ్ళ షేర్ వాల్యూ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు జియో అని చెప్తాడు, 2 రూపాయలకి ఫోన్ ఇస్తాడు. 2 రూపాయలు ఫోన్ అంటే మీరు వీళ్ళకి అర్జెంట్ కొనేస్తావు, 2,000-3,000 పెట్టి ఫోన్ ఇచ్చేస్తాడు నీకు. ఇలాగ ఉంటుంది, బాగుంటుంది. అది అతనికి 500కి వస్తుంది ఫోను, అందులో నెంబర్ 2,000 ప్రాఫిట్ ఉంటుంది అతనికి. ఎంతమంది కొంటారు? ఈ 140 కోట్లలో ఫోన్ వాడేవాళ్ళు 20 కోట్లు ఉంటే, ఆ 20 కోట్లలో కనీసం 15 కోట్లు కొంటే ఎన్ని కోట్లు అయిపోయింది? 15 కోట్లు ఇంటూ 10,000, 5,000, 6,000 పెడితే 5,000 ఉంటూ 10 కోట్ల మంది, అన్ని డబ్బులే అతనికి. ఆ సక్సెస్ లో ఉండాలంటే ఇటువంటి జనాల్లో ఒక అలజడి రావాలి. ముఖేష్ అంబానీ 20,000 కోట్లు ఖర్చు పెట్టాడు పెళ్లికని, దానికోసమే ఖర్చు పెడతారు పెద్దవాళ్ళు. వాళ్ళ యొక్క షేర్ ఇవ్వాలి. ఎక్కడున్న వాళ్ళు అలా ఖర్చు పెడతారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా 2-3 క్యాస్ట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా అస్తమానం చెప్తే బాధపడతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తప్పుడు పప్పు చారు అన్నం పచ్చడితో తింటారు.
అది చెప్తే నీకు అర్థమైపోవాలి వాళ్ళు ఏ క్యాస్ట్. ఉమ్, పెళ్ళప్పుడు మటుకు 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు కట్నం. అదేంటంటే తూగోజీ పాగోజీ కృష్ణ గుంటూరు ఇంటికి వెళ్తే ఏకలమోత ఆడ పచ్చడి తినేస్తుంటాడు. నెయ్యి పచ్చడి పప్పు బాగుంటుంది, దానికి ఏంటి తక్కువ అని చెప్పేసి తినేస్తాడు. పెళ్లి మటుకు ఒక 20 ఎకరాల్లో అన్ని వేసి ఒక 5-6 కోట్లు పెట్టి ఖర్చు పెడతాడు. ఎవరో మీరే అర్థం చేసుకోండి. సేమ్ థింగ్ వాళ్ళు అది ఎందుకు చేస్తారంటే వాళ్ళకి సంఘంలో పరపతి, సంఘంలో బిజినెస్ చేసుకుంటే పరపతి అనమాట. అదేవిధంగా ముఖేష్ అంబానీ షేర్ వాల్యూ పెరగాలన్నా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకోవాలి, వరల్డ్ ప్రెస్ రావాలి అని అనుకుంటాడు ఇప్పుడు. అదేంటే ప్రపంచ ప్రెస్ మొత్తం అన్ని చోట్ల పేరుపోయేటట్టుగా చేస్తాడు. ఎందుకంటే అతనికి షేర్ ఈ రోజున ప్రపంచం అంతా అమ్ముతారు. 10 రూపాయలది 100 రూపాయలకి అమ్ముతాడు. అమ్మాలంటే ఇటువంటి వాళ్ళు ఖర్చు పెడతాడు అనమాట.